సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిటెడ్ టాలీవుడ్ తెలుగు అన్నమాట. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన డార్లింగ్ 4కి అడ్వాన్స్ సేల్స్ ఎంత, అండ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు, అండ్ ఎన్టీఆర్ నీల్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు, సో వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా వేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి అన్నమాట. ఎందుకంటే మన ఛానల్ పాత ఛానల్ వచ్చేసి టర్మినేట్ అయితే అయింది. సో కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తాం, అండ్ మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ పక్కా షేర్ చేయండి గైస్. అండ్ రెడీ అయ్యకుండా డార్లింగ్ 4K గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన డార్లింగ్ 4K వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అడ్వాన్స్ సేల్ గురించి మాట్లాడుకోవాలంటే సో మన హైదరాబాద్ నుంచి 330 షోస్ గాను 1.33 CR గ్రాస్ అయితే రావడం అనేది జరిగిందనమాట. అంటే ఆల్ టైమ్ టాప్ 4 అని చెప్పుకోవచ్చు మనకి, అంటే హైదరాబాద్ అంటే రిలీజ్ పరంగా. సో వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే అడ్వాన్స్ సేల్స్ మనకి మన డార్లింగ్ 4Kకి దగ్గర ఆల్మోస్ట్ 3 CR దాకా వచ్చిందనమాట. అండ్ వరల్డ్ వైడ్ ఇంకా డే 1 చూసుకుంటే మోస్ట్లీ ఇక 4 CR టచ్ అయ్యేలా ఉంది. సో డే 1 కలెక్షన్‌తోనే మనం ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. సో ఇంకా 'డ్రాగన్' మూవీ నుంచి మాట్లాడుకోవాలంటే సో మనకి అఫీషియల్‌గా మన తారకన్న హ్యాండిల్ నుంచి ఒక పోస్టర్ అయితే రావడం అయితే జరిగిందనమాట 'డ్రాగన్' మూవీ నుంచి. సో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 11కి మనకి ఆ 'డ్రాగన్' మూవీ అయితే రాబోతుంది వరల్డ్ వైడ్ అని ఆల్రెడీ ఇచ్చేసారు. అండ్ గ్లిమ్స్ డేట్ కూడా ఇచ్చారన్నమాట. గ్లిమ్స్ మే 20కి అలా వస్తదని మన తారకన్న హ్యాండిల్‌లో ఉంటదన్నమాట పోస్టర్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ మూవీ టీమ్ ఏం ప్లాన్ చేస్తుందంటే సో 2027 ఎండింగ్‌కి పార్ట్ 2ని కూడా దింపుదామని మూవీ టీమ్ అయితే అనుకుంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి 'ధురంధర్' మూవీ కూడా ఆల్మోస్ట్ 3 మంత్స్ గ్యాప్ తీసుకొని పార్ట్ 1 డిసెంబర్ 5th రిలీజ్ అయితే మనకి పార్ట్ 2 వచ్చేసి మార్చ్‌లో అలా రిలీజ్ అయిందన్నమాట. సో ఆల్మోస్ట్ 3 మంత్స్ గ్యాప్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన 'డ్రాగన్' మూవీ అంటే మన 'డ్రాగన్' మూవీ టీమ్ కూడా అలానే ఒక 6 మంత్స్, ఒక 5 మంత్స్ అలా గ్యాప్ తీసుకొని పార్ట్ 2ని కూడా దింపుదాం అనుకుంటున్నారు. అంటే డిసెంబర్ అంటే 2027 ఎండింగ్ లోపు. సో చూద్దాం మరి మూవీ టీమ్ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో ఏంది కథ అని. సో నెక్స్ట్ వచ్చేసి 'పెద్ది' మూవీ అన్నమాట. ఫ్యాన్స్ వచ్చేసి ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. అఫీషియల్ వచ్చేసి మూవీ టీమ్ వచ్చేసి ఎలాంటి అప్డేట్స్ అయితే రావట్లా. బట్ కానీ ఫ్యాన్స్ వచ్చేసి జూన్ 25కి అయితే మూవీ రాబోతుందని అనుకుంటున్నారు. బట్ కానీ జూన్ 4థ్‌కి మూవీ టీమ్ వచ్చేసి ఏం చేస్తుందన్నమాట డేట్‌ని. సో చూద్దాం మరి ఏమవుద్దో. అండ్ ఇంకా 'పెద్ది' స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే సో 'పెద్ది' టీమ్ వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయింది మృణాల్ ఠాగూర్‌ని. సో ఒక దిక్కు రామ్ చరణ్, ఇంకో సైడ్ మృణాల్, ఇంకో సైడ్ జాన్వీ కపూర్, వీళ్ళు ఆ కాంబో ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్ వచ్చేసి. కానీ అదైతే కాలేదు. తర్వాత మన మానస వారణాసి గారిని అప్రోచ్ అయిందని మూవీ టీమ్. అండ్ దాని తర్వాత సంయుక్త మీనన్ అండ్ రామ్ చరణ్ కాంబోలో ఈ స్పెషల్ సాంగ్ రాబోతుందని చాలా రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కట్టిపెట్టి పక్కకు నూకేసి మన 'శృతి హాసన్' అయితే మూవీ టీమ్ వచ్చేసి ఓకే చేసింది. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబోలో 'ఎవడు' మూవీలో ఒక సాంగ్ కూడా ఉందన్నమాట, మంచి సాంగ్ వచ్చేసి. సో ఐ హోప్ 'శృతి హాసన్' చాలా బాగా చేస్తది. అండ్ చరణ్ అన్న గ్రేస్‌గాడు ఉన్నాడక్కడ. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌కి గ్రేట్ ఆయన. సో చూద్దాం మరి అవుట్‌పుట్ ఏ లెవెల్ ఇస్తాడు బుచ్చిబాబు. లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. సో వీడియో గాని నచ్చినట్టయితే కామెంట్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ డార్లింగ్ 4K డే 1 ఎంత టచ్ చేయొచ్చు, అండ్ 'పెద్ది' గురించి మీ ఒపీనియన్ ఏంటి, అండ్ ఎన్టీఆర్ నీల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, పక్క కామెంట్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.